అండి అందరూ ఎలాగ ఉన్నారు? మా పిల్లలకి స్నాక్ 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 అని చెప్పి చంపేస్తున్నారు. సో అందులో కూడా ఏదైనా కేకులు టైప్ అన్నారు. మనకు అందులో జీరో నాలెడ్జ్ అనమాట. నేను ఎప్పుడు చేయనది కేకులు, షుగర్లు, బేకింగ్లు మన వల్ల కాదు. బట్ ఎతుకుతా వస్తే ఇది కావాలంటున్నారు మా పిల్లలు. సో చాక్లెట్ ఫడ్జ్ బ్రౌనీ మిక్స్ అంట. అంటే మామూలుగా మనకు బ్రౌనీస్ అంటే బాగా ఇష్టం కదా. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారేమో చూద్దాం. ఎందుకంటే మనం వండినా సరిగ్గా తినరు. వాళ్ళకి నచ్చింది వండితేనే కొంత ట్రై చేస్తారు. సో ఇవాళ దీని రెసిపీ స్టార్ట్ చేద్దామా? పదని మొదలెడదాం మెల్లిగా అన్ని కొనుక్కుంటాను. ఇప్పుడు ఆ బాక్స్ తీసుకున్నాం కదండి, దాన్ని రెడీ చేయడానికి ఇంకా వేరే కొనాలి కదా మరి. సో మనం ఓవెన్లో పెట్టుకోవాలనుకుంటే ఇలాంటివి ఉండాలి. సో దట్ మనం మంచిగా కట్ చేసుకోవచ్చు కదా ఫడ్జ్ కేక్ని. ఇది తీసుకుంటే బెటర్ అనుకుంటా. ఇదే బెటర్గా కనబడుతుంది నాకు. ఇది మిక్సింగ్ బౌల్స్ మనకు ఉన్నాయి కదా గాజు ఇంట్లోనే, అక్కర్లేదండి అంతే. మిక్స్ చేసుకుని అయిపోయినాయి. ఇంకేమన్నా ఎగ్లో విస్ చేసుకునేది కూడా అయిపోయింది. అది బాగాలేదు, పాడైపోయింది. అది కూడా తీసుకోవాలి. ఇంకోటి ఏం చేస్తున్నారు నువ్వు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. డోంట్ వాంట్ వాక్. అది డోంట్ వాంట్ వాక్. నేను హర్ట్ ఫీల్ అయ్యాను. ఏంటో మీ మమ్మీ ఏదో పట్టుకున్నట్టుంది. ఎగ్ బీట్ చేసుకునేది ఇది కూడా కావాలండి. ఇంట్లో ఉండేది కానీ పాడైపోయింది. ఇంకా ఎలాగో వచ్చాం కాబట్టి మళ్ళీ తీసుకోవాలి. ఇంకా మెజర్మెంట్ కప్పులు అవి ఉన్నాయండి. మెజర్మెంట్ కప్పులు తీసుకుంటే చాలా చాలా బెటర్. వాళ్ళు చెప్పిన దానికంటే పావు వేయాలంటే ఇలాంటిది మొన్నసారి మీరు లాస్ట్ వీడియోలు చూసుంటే అప్పుడు చెప్పాను. ఇలాంటిదో సెట్ ఉంటే బెటర్ అనమాట. ఎంత వేయాలి ఏంటనేది. ఏంట్రా ఇవి? ఇది కూడా మెజర్మెంట్లు ఇవే. ఎక్కడ తీసా? పద ఇంకా అంతే. ఇంకా మొదలెడదాం ఇంటికి వెళ్ళి కుకింగ్ మళ్ళీని. ఏంట్రది? నాకు అది కావాలి. సో షాప్ నుంచి తెచ్చానండి ఐటమ్లన్నీ మనం అనుకున్నాయే. సో పట్టుకొచ్చి ఇవాళ చాక్లెట్ బ్రౌనీ ఫడ్జ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ మిక్స్ పౌడర్ ఇస్తాడు, మొత్తం మనం ఇందులో కలిపేసుకుని చేసేయచ్చు అంట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. మరి ఫస్ట్ బౌల్ తీసుకుని అన్ని మిక్స్ చేద్దాము. అంటే కొంచెం ఫడ్జ్ కేక్ ఇలా మెత్తగా అలా బాగుంటుంది. ఒకసారి నేను తిన్నాను ఎవరి దగ్గర. పిల్లలు అంటే ఇష్టంగా తిన్నారు. పక్కింటికి వెళ్ళినప్పుడు ఎలాగ ఇష్టంగా తింటారులే. మనం చేస్తే ఎంతవరకు తింటారో తెలియదు కానీ సో చేద్దాము. వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పి మొదలెడుతున్నాను. ఓకే. అంటే మనం కలుపుకుని బౌల్ ఎప్పుడు ఇలా పింగాణి బౌల్ కానీ గాజు బౌల్ కానీ అలాగ ఉండాలండి. ఓకే. సో ఇందులో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి 3/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దెన్ 1/4 కప్ ఆఫ్ వాటర్ అన్నట్టు 2 ఎగ్గులు. దాన్ని రెడీ చేద్దాం ఉండండి. ఇలా 2/3 కప్ వేసుకోవాలండి. నాకు 1/3 ఉంది, అందుకని 2 వేస్తున్నాను నేను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్ ఆఫ్ వాటర్ అండి. సో నెక్స్ట్ 1/4 కప్ ఆఫ్ వాటర్ అనమాట. ఇది 1/4 కప్ ఆఫ్ వాటర్ అండి. ఆయిల్లో వాటర్ పోతే భలే వస్తుంది, అందుకే ఆడుతున్నాను నేను. ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకుందామండి. అంటే మనకు ఒకవేళ ఎగ్ ఎల్లో తినవండి అనుకునే వాళ్ళు, ఒకవేళ ఎల్లో లేదనుకో మనం 4 ఎగ్స్ వేసుకోవచ్చండి. అంటే ఓన్లీ ఎగ్ వైట్స్ అనుకో 4 వేసుకోవాలి. బట్ నేను ఇంకా కిడ్స్కే కదండి, అందుకని లోపల కూడా వేసేస్తున్నాను. ఇలా మనకి 2 వేసుకుందాము అంతే. మిక్స్ చేసేసి పౌడర్ కలిపేద్దాం. 2 ఐసుల్లాగా ఉన్నాయి. ఇంకా తర్వాత మంచిగా ఇలా కలిపేసుకుందామండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాతే మనం అది పోసుకోవాలన్నమాట, మన చాక్లెట్ బ్రౌనీ మిక్స్ది. కొంతమంది అందులో చాకో చిప్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుంటారు. ఎలా కొలత అలా చేసుకోవచ్చు. కొంతమంది నట్స్ వేసుకుంటారు. మనం అన్నీ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. నట్స్ పిల్లలు బాగా తింటారు అనుకుంటే. మా వాళ్ళు అసలు నట్స్ వేసామా ఇంకా పిచ్చి గంతులు వేసేస్తారు. అందుకని చెప్పి చూసారా మొత్తం అంతా అలా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆయిల్, వాటర్, ఎగ్స్. క్వాంటిటీ మాత్రం మిస్ అవ్వకూడదండి, సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఎంత ఉంటుందండి ప్యాకెట్ ఇది. కరెక్ట్గా ఆ క్వాంటిటీకి ఫుల్గా పోసేసుకోవచ్చండి. ఇంకా మనం ఏం ఆపుకోక్కర్లేదు, మొత్తం పోసేయచ్చు. చూసారండి కకృతి కాదు, కొంచెం పెద్ద తీసుకోవచ్చు కదా. అంటే ప్యాకెట్ ఎంతో లేదు కదా, కొంచెం ఉంటుంది అనుకున్నాను. గిన్నె కూడా తిరిగిపోతుంది. కిరకిర గింగిరాగిలే. ఇది రెడీ అయిపోయిందండి మొత్తం. ఓకే. ఇంక ఇందులో జస్ట్ మనం ఏ స్ప్రే అన్నా వాడుకోవచ్చు. నేను ఇది వాడుతున్నాను, ఆయిల్ స్ప్రే అనమాట. జస్ట్ ఒకసారి ఇలా స్ప్రే చేసి, కొంతమంది పేపర్ వేసుకుంటారు. నేను పేపర్ వేయట్లేదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఓకే. ఇంకా పోసేయడం ఇందులో.
పోసిన తర్వాత జస్ట్ కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే పైన గుడింగిలోకి వచ్చేస్తుంది ఇది. దీని మీద ఏం కవర్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మిక్స్ తీసుకెళ్ళి పెట్టడమే. ఇక్కడ జస్ట్ బేక్ 350 స్టార్ట్. మనం ఇది ఎంత టైం పెడతానంటే నేను 20 మినిట్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ 20 మినిట్స్ పెట్టిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందామే. అమ్మ లోపల పెట్టడం అయ్యింది. సో 350 దగ్గర పెట్టాను అనమాట అండి ఇది. సో 350 దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు చూద్దాము సో ఎలా ఉందేంటో. అయిపోయిన టైము ఒక 35 మినిట్స్ పెట్టానండి. జెస్సీ పైన ఒక లేయర్ వచ్చిందంటారు అలాగే. సర్లే మన టూత్ పిక్ ఉంటుంది కదా దాంతో పెట్టి చూద్దామే. పెట్టరా ఇంకా పిక్ దీన్ని పెట్టి చూసాం అనుకో, పిండి పిండి అలా ఉంచుడు మనం ఇందాక క్రీమీలాగా అలా అంటుకోకూడదు అనమాట. పెట్టి చూస్తావా? పెట్టిందా చూసావా? చేత కాలుతుంది. తిప్పేస్తున్నాను అయితేనే కట్ చేసుకుంటావు నువ్వు. వచ్చిందండి ఏదో మొత్తానికి. Watch it not come out. నువ్వేం మనిషిరా, అది రాకపోతే ఏం చేస్తావు ఇప్పుడు అంటుంది. పలకరా సరిగా అంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పర్లేదులే చిన్న ముక్క. సరిగా ఫిక్స్ చేసుకోవాలి. Like a little puzzle piece. చూసారండి ఎంత వచ్చిందా? నేను చూసావా? చూసారండి ఎంత స్పాంజ్లోకి వచ్చిందా? బిల్లి వచ్చింది. Ow, it's హాట్. చూసారండి ఎంత బాగా వచ్చిందో. అంటే కొంచెం క్రాక్ ఇచ్చింది కానీ ఆ క్రాక్ కూడా నేను గబా కొట్టేసుకుంటాను. కొంచెం వెళ్ళారా, కొంచెం రోడ్డు మిస్ అయింది ఇక్కడ. ఇది చూసారండి స్పాంజ్ చాలా బాగా వచ్చింది. ఈడే కట్ చేస్తారు అన్నాడు, కట్ చేయరా. హ్యాపీ బర్త్డే టు యూ కాదు కానీ ఇదే కట్ చేస్తారు. అలా కదా కొంచెం అలా. I know. First I have to see the symmetry. So this is a half, right? మరి కట్ చేస్తాను వచ్చేవేంటి? ఓకే One. ఒకటి నాకు ఇవ్వలే. Dang it. Why'd you go so fast? You well, just broke the bottom. కాదమ్మా ఇక్కడ సరిగా లేదు. No, ఇక్కడ కటింగ్ ఇక్కడ నుంచి నేను కేకులు కూడా చేసి ఇచ్చాము ఇంకా. Mama, don't hope. This is business. Yeah, Mama just took this little part out. ఇదిగో దానికి డౌట్ వచ్చింది. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎలా ఉంది? Tastes like a brownie. చూసేది ఎలా ఉందండి, బాగుంది బాగోలేదు కాదు, టేస్ట్ బ్రౌనీ లాగే ఉందిలే అంటుంది. కష్టపడి చేస్తే It's good. It's good. చూసారండి సగం పని మా వాడు. ఓకే చూసారండి ఎంత బాగా వచ్చిందా. సో చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మీకు రెసిపీ చూసారు కదా, జస్ట్ అలా అన్ని స్లోగా చేసుకుని మంచిగా. అందులో మాత్రం 35 మినిట్స్ పెట్టానండి 350 హీట్ దగ్గర, కొంచెం ప్రీ హీటింగ్ పెట్టుకుని. చాలా చాలా బాగుంది, అదిరిపోయింది కదా. ఇలా 5 బౌలు. అబ్బా చూస్తుంటే నోరు లాగేస్తుంది. కానీ ఈ డైట్ ఎవరికని పెట్టారో కానీ అదండి. మొత్తానికి బ్రౌనీ బౌల్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. ఉంటాయండి. బాయ్ బాయ్.